రోజు రోజునా రాజు యేసుని రాగములతోనే రంజింపజేతుని ఆ రోజు రోజునా రోజులెంత మారినా రాజ్యములే కూలినా ఆ రోజులెంత మారినా రాజ్యములే కూలినా రాజు యేసు రాగమే రయముగాని పాడేదా రాజు యేసు రాగమే రయముగాని పాడేదా రోజు రోజునా రాగద్వేషములతోనే రోజులన్నీ గడిపితి ఆ రాగద్వేషములతోనే రోజులన్నీ గడిపితి రక్షకా నిరాకతో రమ్యమైపోతిని రక్షకా నిరాకతో రమ్యమైపోతిని రోజు రోజునా రాజు యేసు రాకడా రాకముందే నేనిలా ఆ ఆ రాజు యేసు రాకడా రాకముందే నేనిలా రాజు యేసు వార్తని రేయి పగలు చాటేదా రాజు యేసు వార్తని రేయి పగలు చాటేదా రోజు రోజునా రాజు యేసుని రాగములతోనే రంజింపజేతుని ఆ రోజు రోజునా అందరికీ వందనాలండి. ఈ పాట నేను 10th క్లాస్ హాలిడేస్ అప్పుడు వేటపాలెంలోని సత్యాల ఆనందం తాతయ్య గారి వాళ్ళ చర్చ్లో స్వార్థ కూడికలు జరుగుతుంటే నా తల్లిదండ్రులతో పాటు వెళ్ళానండి. అక్కడ ఒక దైవ సేవకులు వచ్చి పాడడానికి వచ్చారు. మీటింగ్స్ జరుగుతుండగా అప్పుడప్పుడు ఈ పాటను రాసి అప్పుడప్పుడే ట్యూన్ చేసి విశ్వాసులందరి చేత పలికిస్తూ ఈ పాటని ఆ 3 డేస్లో నేర్పించారు. అంకుల్ పేరు నాకు జ్ఞాపకం లేదండి, ఎందుకంటే ఆ ఒక్కసారి నేను వారిని చూశాను. ఆ పాట వారు రాసి అంత త్వరగా ట్యూన్ చేయడం అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ పదాలు, ఈ రాగము పదాలు అన్నీ కూడా చాలా నిజంగా రమ్యంగా వారు ట్యూన్ చేసి త్వరగా
వ్రాసి పాడారు. అదంతా కూడా దేవుని యొక్క మహాకృప. మీకు కూడా నచ్చితే మీరు కూడా నేర్చుకొని పాడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ట్రై చేయండి. పాట విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరికీ కూడా షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వందనాలు.